ఇది అసలు అసాధ్యం అనుకునే విషయం కాదు. అందరికీ తెలిసిందే. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే గెలిచేది భారత్ జట్టే. ఇది మనిషి ముద్ర వేసి రాసుకునే విషయం. 1000% భారత్ జట్టే గెలుస్తుంది అంటే గెలుస్తుంది. అదే భారత జట్టు ప్రదర్శన చేసి చూపించింది పాకిస్తాన్ టీం ముందు. వాళ్ళ స్థాయి ఏంటో చూపించింది. వాళ్ళు ముందుగా ఏమన్నారు, మేము ఆడము, బహిష్కరిస్తాము అన్నారు. నిజంగా బహిష్కరించి ఉంటే ఈ అవమానం తప్పించుకునేవారు. కానీ బహిష్కరించలేదు, అవమానం తప్పించుకోలేదు. వాళ్ళ క్రికెట్ స్థాయి మళ్ళీ బయటపడింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, మీ జట్టు ఓడిపోయింది, మీరంతా గొప్పగా చూపించిన ప్రతిదీ బయటపడిపోయింది. భారత జట్టు అద్భుతంగా ఆడి మ్యాచ్ తన పేరు మీద రాసేసుకుంది. T20 వరల్డ్ కప్ లో ఈ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. భారత జట్టు తరపున ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 218 స్ట్రైక్ రేట్ తో ఒక బీహారీ మొత్తం పాకిస్తాన్ మీద భారంగా మారాడు. అతని బ్యాటింగ్ చూసి పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంత్ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. 4లు 6ల వర్షం కురిపించేశాడు ఇషాన్ కిషన్. 2 సంవత్సరాలు టీమిండియాకి దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఒకే మ్యాచ్ లో దానికి పూర్తి సమాధానం ఇచ్చాడు. అభిషేక్ శర్మ 0కు అవుట్ అయినా క్రీజ్ లో ఇషాన్ కిషన్ ఉండడం వల్ల పాకిస్తాన్ బౌలర్లకు తిప్పలు తప్పలేదు. ఏ బౌలర్ తీసుకొచ్చినా అతని ఓవర్లోడ్ బౌండరీలే. పాకిస్తాన్ జట్టు తల పట్టుకుని కూర్చుంది ఏం చేయాలో తెలియక. సూర్యకుమార్ 27 పరుగులు చేశాడు. శివం దుబే 6లు కొట్టాడు. రింకు సింగ్ చివర్లో ఒక 6, 2 4లు కొట్టి మ్యాచ్ 3 మార్చేశాడు. భారత్ 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యం ఇచ్చింది. చేజ్ లో పాకిస్తాన్ 6 బాల్లో కూలిపోయింది. మొదటి ఓవర్లో హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు. తర్వాత బూమ్రా వికెట్ తీశాడు. భారత పేసర్లు వరుసగా వికెట్లు తీస్తుంటే పాకిస్తాన్ బౌలర్ మాత్రం పరుగులు ఇచ్చారు. ఇదే భారత బ్యాటింగ్ క్లాస్, పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనత. భారత జట్టు బ్యాటింగ్ తోనూ బౌలింగ్ తోనూ వాళ్ళ అహంకారాన్ని చూర్ణం చేసింది. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అందరి నోట వినిపించింది. రింకు సింగ్ కూడా అదే దూకుడుతో ఆడాడు. ముందే వచ్చి ఉంటే భారత్ 200 కూడా చేసేది. బూమ్రా ప్రపంచ నెంబర్ 1 బౌలర్ గా తన స్థాయిని చూపించాడు. విన్నర్లు వచ్చాక మరింత కట్టుదిట్టమైంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు. ఇషాన్ కిషన్ 2 సంవత్సరాల తర్వాత వచ్చి 77 పరుగులు చేయడం పెద్ద విషయం. ఒక్కో రన్ను కష్టంగా ఉన్నా పిచ్ పై 4లు 6లు కొట్టాడు. కోచ్లు రోహిత్ శర్మ సంతోషంగా కనిపించారు. మొదట అభిషేక్ అవుట్ కావడంతో టెన్షన్ ఉన్న తర్వాత మొత్తం మ్యాచ్ మార్చేశారు. భారత్ బౌలింగ్ తో అసలు పిక్చర్ చూపించింది. ఫాస్ట్ బౌలింగ్ ఎలా చేయాలి, స్పిన్నర్లు ఎలా వాడాలి, ఫీల్డింగ్ ఎలా పెట్టాలి అన్నది నేర్పించింది. పాకిస్తాన్ అహంకారం పూర్తిగా చిందరవందరమైంది. ఇది ఐసీసీ T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత జట్టు వరుస విజయాల్లో ఇంకొకటి 8వ విజయం కూడా సాధించింది. పాకిస్తాన్ ఓటమితో అక్కడ ఆటగాళ్లు ఆడటం, అభిమానులు టీవీలు పగలగొట్టడం వంటి వార్తలు వచ్చాయి. వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. T20 వరల్డ్ కప్ అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో